హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ బొమ్మల కొలువు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి సంక్రాంతి రోజు చేసిన వ్లాగ్ అనమాట. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆ రోజు ఎలా నడిచింది ఏంటి అనేది చూడబోతున్నారు. మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేనైతే ఈ ముగ్గులు చూసుకోవడానికి అయితే వచ్చేసాను అనమాట. ముందు రోజు నైట్ వేసినవి ఎవరైనా చెరిపేశారా, తొక్కేశారా ఏంటా అనేసి. సో ఈ పొంగల్ కుండ అయితే యూజువల్గా మిడిల్లో వేస్తాము, అంటే గుమ్మం ఎదురుగానే వేసేవాళ్ళము. ఈసారి సైడ్కి వేసామన్నమాట, మధ్యలో వేరే ముగ్గు వేసాము. సో కలర్స్ అన్నీ వేసి ఇలా అయితే ముగ్గులు అయితే ఉన్నాయి మా ఇంటి దగ్గర. అండ్ కింద ఎంట్రన్స్ దగ్గర కూడా మేమే వేసాం. ఎవ్రీ ఇయర్ కూడా అలాగే వేస్తాము. సో ఇలా ఉంది ఆ ముగ్గు అయితే. ముగ్గులు ఎలా ఉన్నాయని కింద కామెంట్లో అయితే పెట్టేయండి. అండ్ నెక్స్ట్ పైకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోతున్నాను అనమాట నేనైతే. సో రెడీ అయిపోయి ఇంకా మా అమ్మకి హెల్ప్ చేయాలన్నమాట, వంటలో పూజ అంతా ఉంటుంది కదా. సో అదంతా అనమాట. సో ఈ వ్లాగ్ అయితే పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయింది, ఎందుకంటే సంక్రాంతికి సెటప్ అంతా ఉంటుంది కదా, బొమ్మల కొలువు, ఆ మెయిన్ వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ పోస్ట్ చేసేసాను. సో ఇది లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట సంక్రాంతి వీడియోస్లో. సో రెడీ అయిపోయి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ ఫ్లవర్ బౌల్ అనేది వేసి పెట్టమంటే పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ. సో ఫ్లవర్ పెటల్స్ అన్నీ, అంటే బంతిపూలు కట్టినవి ఉంటాయి కదా, సో దానివే నేనైతే మిగిలిన పూలతోటి ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. డెకరేట్ చేసేసి బయట గుమ్మం దగ్గర అయితే పెడుతున్నాను. యూజువల్గా బయట లేదంటే ఒక్కొక్కసారి లోపల కూడా పెడతా ఉంటాము. పండగ కాబట్టి బయటనే పెట్టేసామన్నమాట. సో పెట్టేసిన తర్వాత ఇంకా వంటలోకి వెళ్ళిపోవడమే అనమాట. ఆ రోజు ఏమీ చెయ్యొద్దు అనుకుని చాలానే చేసేసామన్నమాట, చాలా వెరైటీసే. సో దానిలో వచ్చేసి పండగ అంటే ఫస్ట్ పరమాన్నం, అలాగే పులిహోర కదా గుర్తొచ్చేది. సో నిమ్మకాయ పులిహోర చేద్దామనేసి నిమ్మకాయలు అయితే ఇక్కడ రసం తీస్తున్నాను అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, బట్ అంటే సాల్ట్ అనేది వేసి నిమ్మరసం అనేది పిండుకుంటాము. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ రసంని కలిపిస్తున్నాను రైస్లో. ఇలా అయినా చేసుకోవచ్చు, బట్ ఇలా తాలింపులో కూడా వేసుకోవచ్చు అనమాట మనము రసం అనేది. అండ్ అది అయిపోయిన తర్వాత అది ఆరాలి, తర్వాత తాలింపు అనేది పెట్టేసుకుంటాము. ఈలోపు నేనైతే ఇక్కడ మాల కడుతున్నాను. నాకైతే యూజువల్గా మాల పూలతోటి మాల చేతితోటి కడతారు కదా, అలా అయితే రాదు నాకు. గుచ్చడం అయితే వచ్చు, కానీ పూలు ఇలా మాల కట్టడం అయితే నేను ఎప్పుడు కట్టలేదనమాట. నాకు రాదు కూడా, అది పక్క సైడ్గా అయిపోతాయి, దగ్గరగా రాదనమాట, చాలా గ్యాప్ వస్తుంది. సో మీకు వచ్చా పూలు కట్టడం అనేది కింద కామెంట్లో పెట్టండి. అండ్ ఇది కూడా యూట్యూబ్లో చూసి చేస్తున్నాను అనమాట. ఇది చాలా సింపుల్, సో బాగుంటుంది చూడడానికి, ఫొటోస్కి వాటికి వేయడానికి అయితే బాగుంటుంది. తలలో పెట్టుకోవడానికి అయితే అంత ఇదిగా ఉండదు, ఊడిపోతాయి ఫ్లవర్స్ అన్నీ కూడా. సో చామంతులు ఎక్కువ ఉంటే తాతయ్య వాళ్ళ ఫోటోకి పండగ కదా వేద్దామనేసి నేనైతే ఇలా మాల అనేది కడుతున్నాను అనమాట. సో ఈ మాల కట్టడం అదంతా ఏమీ క్లియర్గా చూపెట్టలేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్ నుంచి చూసిందే కాబట్టి యూట్యూబ్లో ఉంటుంది, మీకు సెర్చ్ చేస్తే వస్తుంది. సో ఇలా అయితే వస్తుంది అనమాట, ఫ్లవర్ బై ఫ్లవర్ అనేది ఈ మాల వస్తుంది. దానికి లాస్ట్లో నాట్ వేసేసుకొని మనం ఫోటోకి అలా తగిలించుకోవడమే అనమాట. ఇలా అయితే వచ్చింది, అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు ఈసారి. సో ఇలా ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు వచ్చేసి మా తాతయ్య అండ్ నానమ్మ అనమాట. సో పెద్దలకి పెట్టుకుంటా ఉంటాం అనమాట ఎవ్రీ సంక్రాంతి టైంకి, సంక్రాంతి రోజు. సో అంటే వండినవన్నీ కూడా వాళ్ళకి పెట్టేసి అవి పూజ అంతా చేసేసి తర్వాత పక్షులకి అలా పెట్టేస్తామన్నమాట వాటిని. అండ్ ఇక్కడ కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయాను అనమాట, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము. నేను బొమ్మలు అవి సర్దేస్తున్నాను అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి పూజ చేస్తున్నాం అనమాట తాతయ్య వాళ్ళకి. అంటే ఏం లేదు, దీపం పెట్టేసి వాళ్ళ పేర్లు అన్నీ అనుకుంటారు, సాంబ్రాణి వేసేసి వండిన పదార్థాలు అన్నీ కూడా పెడతామన్నమాట వాళ్ళ ఫోటో ముందు. సో ఫోటో పెట్టి దండం పెట్టుకుంటాం అనమాట. సో ఇలా అయితే జరుగుతుంది సంక్రాంతి రోజు పెద్దలకు పెట్టుకోవడం అనేది మా ఇంట్లో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సంక్రాంతి రోజు చేసిన వెరైటీస్ అనమాట, ఫుడ్ మెన్యూ అనమాట. సో ఫస్ట్ గారెలు అండ్ పులిహోర, నిమ్మకాయ పులిహోర. దీన్ని మేమైతే నైవేద్యం అంటాము, పరమాన్నం అంటారు, పొంగల్ అంటారు. సో మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ముద్దపప్పు, పరమాన్నం అండ్ ముద్దపప్పు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. రసం అండ్ వంకాయ అనమాట, వంకాయ ఫ్రై అండ్ వేడి రైస్ అనమాట. సో ఇలా అయితే ఆ రోజు మెన్యూ అంతా కుదిరింది.
సో మంచిగా తినేసి ఫొటోస్ దిగేసి తర్వాత అయితే నేను పడుకునేసి లేచిన తర్వాత నేను ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తున్నాను షార్ట్ వీడియో కోసము. సో మీరు చూసే ఉంటారేమో ఆ రోజు. సో 500 సబ్స్క్రైబర్స్కి 1 సబ్స్క్రైబరే ఉన్నారు ఇంకా అవ్వడానికి. సో అందుకనేసి వీడియో రికార్డ్ చేసి అయితే పెట్టాను విషెస్ చెప్తూ. సో బట్ ఆ రోజు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్లో ఆ 1 సబ్స్క్రైబర్ కూడా వచ్చేసారనమాట. సో చాలా హ్యాపీగా ఉండింది ఆ రోజు. అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూట దీపారాధన అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ. సో ఎవ్రీడే చేసుకుంటూ ఉంటాను. అదేవిధంగా ఇంకా పండుగ రోజు కూడా చేసుకున్నాను అనమాట దీపారాధన. సో నెక్స్ట్ తులసం దగ్గర కూడా పెట్టేసుకున్నాను దీపము. సో ఇలా అయితే జరిగింది. అండ్ తర్వాత నైట్ ఇంకా కిందికి వెళ్ళేసి రథం ముగ్గు అనేది వేసేసామన్నమాట. ఇంకా కింద అండ్ ఇంటి ముందు కూడా వేసుకున్నాము. ఫొటోస్ అన్నీ ఇలా దిగామన్నమాట. ఎలా ఉన్నాయి ఫొటోస్ అనేది కింద కామెంట్లో అయితే పెట్టడం మర్చిపోకండి. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో అయితే పెట్టడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి మంచి వీడియోస్ అనేవి రాబోతున్నాయి. అండ్ ఇదండి ఈరోజు వీడియో అయితే. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అప్పుడు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.